ప్రశ్న: కింది పటంలో ABCD ఒక సమలంబ చతుర్భుజం. AB ప్యారలల్ టు CD మరియు యాంగిల్ BCD = 90 డిగ్రీలు మరియు పావు భాగము వృత్తము తొలగించబడినది. AB BC 3.5 సెంటీమీటర్లు మరియు DE 2 సెంటీమీటర్లు అయిన మిగిలిన ప్రాంతం యొక్క వైశాల్యమును కనుగొనుము. జవాబు: ఈ ప్రశ్నలో ABCD అనేది ఒక సమలంబ చతుర్భుజం అని ఇచ్చారు. సమలంబ చతుర్భుజం అంటే ట్రెపీజియం. AB ప్యారలల్ టు CD, యాంగిల్ BCD = 90 డిగ్రీలు అని ఇచ్చారు. AB BC 3.5 సెంటీమీటర్లు, అలాగే DE 2 సెంటీమీటర్లు అని ప్రశ్నలో ఇచ్చారు. పటంలో చూసినట్లయితే BCD 90 డిగ్రీలు అంటే C అనేది లంబకోణం, ఇక్కడ 90 డిగ్రీలు ఉంటుంది. మనకి ప్రశ్నలో పావు భాగము వృత్తము తొలగించబడినది అని ఇచ్చారు. పటంలో చూసినట్లయితే EBC అనేది వృత్తం అవుతుంది. మనల్ని మిగిలిన ప్రాంత వైశాల్యం కనుక్కోమన్నారు. అంటే ఈ ప్రాంత వైశాల్యం. ఈ మిగిలిన ప్రాంత వైశాల్యం అంటే అది ఎలా వస్తుంది? సమలంబ చతుర్భుజం ABCD వైశాల్యంలోంచి పావు వృత్తం EBC వైశాల్యాన్ని తీసివేస్తే మిగిలిన ప్రాంత వైశాల్యం వస్తుంది. మిగిలిన ప్రాంత వైశాల్యం సమలంబ చతుర్భుజం ABCD వైశాల్యం మైనస్ పావు వృత్తం EBC వైశాల్యం. ముందు మనం సమలంబ చతుర్భుజం ABCD వైశాల్యం కనుక్కుందాం. మనకి ప్రశ్నలో AB 3.5 సెంటీమీటర్లు అని ఇచ్చారు. మనకి పటంలో చూసినట్లయితే BC, CE అనేవి వృత్తానికి వ్యాసార్థాలు అవుతాయి. అంటే BC CE అవుతుంది. దాని విలువ ఎంత అవుతుంది? 3.5 సెంటీమీటర్లు అవుతుంది. మరి CD విలువ ఎంత వస్తుంది? CD CE ప్లస్ DE. CE అంటే దాని విలువ ఎంత? 3.5 ప్లస్ DE అంటే 2. 3.5 ప్లస్ 2 అంటే దాని విలువ 5.5 సెంటీమీటర్లు. సమలంబ చతుర్భుజ వైశాల్య సూత్రం ఏంటి అంటే సమలంబ చతుర్భుజం ABCD వైశాల్యము ½ H A ప్లస్ B. ఇక్కడ A, B అంటే ఏంటంటే సమాంతర భుజాలు. అవేంటి? A, B AB, CD అవుతాయి. అలాగే H అంటే ఏంటంటే సమాంతర భుజాల మధ్య దూరము. అదేంటి? BC. ఇప్పుడు ఈ విలువల్ని ఈ సూత్రంలో ప్రతిక్షేపిద్దాము. అంటే మనకి ఎలా వస్తుంది? ½ H అంటే BC ఇంటూ A ప్లస్ B అంటే AB ప్లస్ CD ½ BC అంటే దాని విలువ ఎంత? 3.5 సెంటీమీటర్లు. 3.5 ఇంటూ AB అంటే 3.5 ప్లస్ CD అంటే 5.5 ½ ఇంటూ 3.5 ఇంటూ 3.5 ప్లస్ 5.5 అంటే దాని విలువ 9 3.5 ఇంటూ 9 అంటే దాని విలువ 31.5 డివైడెడ్ బై 2. 31.5లో 15.75 సార్లు పోతుంది. చదరపు సెంటీమీటర్లు. ఇదేంటి? సమలంబ చతుర్భుజం ABCD వైశాల్యం. ఇప్పుడు పావు వృత్తం EBC వైశాల్యం కనుక్కుందాము. పటంలో చూసినట్లయితే EBC అనేది పావువృత్తం అవుతుంది. పావువృత్తం యొక్క వ్యాసార్థం ఏమవుతుంది? BC, CE అవుతుంది.
వ్యాసార్థం r ఈజ్ ఈక్వల్ టు బీసీ మరియు సిఈ విలువ ఎంత 3.5 అంటే r విలువ 3.5 సెంటీమీటర్లు అవుతుంది. ఇప్పుడు మనం పావువృత్త వైశాల్యం కనుక్కుందాం. దాని సూత్రం ఏంటి అంటే పావువృత్తం ఈబీసీ వైశాల్యము ఈజ్ ఈక్వల్ టు πr²/4 అవుతుంది. ఈజ్ ఈక్వల్ టు 1/4 ఇంటూ π అంటే 22/7 ఇంటూ r అంటే 3.5 హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 1/4 ఇంటూ 22/7 ఇంటూ 3.5 హోల్ స్క్వేర్ అంటే 3.5 ఇంటూ 3.5 ఈజ్ ఈక్వల్ టు 1/4 ఇంటూ 22/7 ఇంటూ 3.5ని మనం ఎలా రాయొచ్చు 35/10గా రాయొచ్చు ఇంటూ 35/10. 5 35లో 7 సార్లు పోతుంది, 10లో 2 సార్లు పోతుంది. 5 35లో 7 సార్లు పోతుంది, 10లో 2 సార్లు పోతుంది. ఈ 7 క్యాన్సిల్ అయిపోతుంది. 2 22లో 11 సార్లు పోతుంది. అంటే ఎంత వచ్చింది 11 ఇంటూ 7 డివైడెడ్ బై 4 ఇంటూ 2. 11 ఇంటూ 7 అంటే దాని విలువ 77 డివైడెడ్ బై 4 ఇంటూ 2 అంటే 8. 8 77లో 9.62 సార్లు పోతుంది చదరపు సెంటీమీటర్లు. ఇదేంటి పావువృత్తం ఈబీసీ వైశాల్యము. ఇప్పుడు మనం మిగిలిన ప్రాంత వైశాల్యం కనుక్కుందాము. మిగిలిన ప్రాంత వైశాల్యం ఈజ్ ఈక్వల్ టు సమలంబ చతుర్భుజం ఏబిసిడి వైశాల్యము మైనస్ పావువృత్తం ఈబీసీ వైశాల్యం ఈజ్ ఈక్వల్ టు సమలంబ చతుర్భుజం ఏబిసిడి వైశాల్యం మనకెంత వచ్చింది 15.75 15.75 మైనస్ పావువృత్తం ఈబీసీ వైశాల్యం మనకెంత వచ్చింది 9.62 9.62 ఈజ్ ఈక్వల్ టు 15.75 మైనస్ 9.62 అంటే దాని విలువ 6.13 చదరపు సెంటీమీటర్లు. ఇదే మనకు కావాల్సిన జవాబు. వచ్చే వీడియోలో మరికొన్ని ఉదాహరణలు చూద్దాము.